హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ప్లాట్ఫామ్. ఈ వీడియోలో మనం వచ్చేసి సిపిగెట్ 2024 ఎంట్రన్స్ టెస్ట్‌కి సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ గురించి అయితే డీటెయిల్‌గా తెలుసుకుందాం. సో అదేంటంటే ప్రెజెంట్ ఎవరైతే పీజీ ఎంట్రన్స్ టెస్ట్ కోసం అప్లై చేసిన ఆస్పిరెంట్స్ ఉన్నారో లైక్ ఎంఏ గాని, ఎంఎస్సీ గాని, ఎంకామ్ గాని లేదా డిప్లొమా కోర్సెస్ గాని లేదా 5 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్స్ లైక్ ఎంఏ, ఎంఎస్సీ, ఎంబీఏ కోసం మీరు అప్లై చేసినట్లయితే సో మీకు ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ పర్పస్‌లో ప్రీవియస్ క్వెషన్ పేపర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ యొక్క ప్రీవియస్ క్వెషన్ పేపర్స్ అనేది ఏ విధంగా డౌన్‌లోడ్ చేసుకోవాలి అనేది మనం ఇక్కడ డీటెయిల్‌గా అయితే తెలుసుకుందాం. సో మనకు ఆల్రెడీ ఈ యొక్క కామన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంట్రన్స్ టెస్ట్ కండక్ట్ చేయడానికి కంప్లీట్ డీటెయిల్ షెడ్యూల్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. లైక్ ఏ డేట్‌లో ఎంఏకి సంబంధించిన సబ్జెక్ట్స్ ఎగ్జామ్స్ ఉన్నాయి, ఏ డేట్‌లో ఎంఎస్సీకి సంబంధించిన ఎగ్జామ్ డేట్స్ ఉన్నాయి, ఏ డేట్‌లో ఎంకామ్‌కి సంబంధించినవి అండ్ అలాగే ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ కావచ్చు, ఎంఎడ్ కావచ్చు, ఎంపెడ్ కావచ్చు. సో వీటికి సంబంధించి ఆల్రెడీ ఎగ్జామినేషన్ యొక్క షెడ్యూల్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ప్రెజెంట్ ఎవరైతే ఈ యొక్క ఎంట్రన్స్ టెస్ట్ కోసం అప్లై చేసిన ఆస్పిరెంట్స్ ఉన్నారో ఫస్ట్ మీ యొక్క షెడ్యూల్ అనేది చూసుకోండి. ఏ రోజులో మీకు ఎగ్జామ్ ఉందనేది అండ్ ఆ తర్వాత మీరు ప్రీవియస్ క్వెషన్ పేపర్స్ ప్రాక్టీస్ చేయడం అయితే చేయండి. సో ఇప్పుడు ప్రీవియస్ క్వెషన్ పేపర్స్ ఏ విధంగా కలెక్ట్ చేసుకోవాలంటే మీకు 2 వేస్ ఉన్నాయి. ఒకటి మీరు డైరెక్ట్‌గా మమ్మల్ని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా గాని, టెలిగ్రామ్ ద్వారా గాని కాంటాక్ట్ అయినట్టయితే సో మీ సబ్జెక్ట్ సంబంధించి క్వెషన్ పేపర్ విత్ ఆన్సర్ కీ తోటి మేము సో మీ యొక్క సబ్జెక్ట్ రిలవెంట్ క్వెషన్ పేపర్స్ అయితే మేము సెండ్ చేస్తాము. సో లేదా నేను చెప్పే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ద్వారా మీరు డైరెక్ట్‌గా ఒక అఫీషియల్ వెబ్‌సైట్ అనేది విజిట్ చేసి క్వెషన్ పేపర్స్ అయితే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సో ఆ యొక్క అఫీషియల్ వెబ్‌సైట్‌లో గనుక మీకు సంబంధించిన క్వెషన్ పేపర్స్ లేనట్టయితే డైరెక్ట్‌గా మేము మిమ్మల్ని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా గాని, మెయిల్ ఐడీ ద్వారా గాని కాంటాక్ట్ అయితే మేము క్వెషన్ పేపర్స్ అయితే ప్రొవైడ్ చేస్తాం. సో మా దగ్గర 2018 నుంచి 2023 వరకు ప్రతి సబ్జెక్ట్‌కి సంబంధించిన క్వెషన్ పేపర్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. ఫస్ట్ అయితే నేను చెప్పిన ప్రాసెస్ ప్రకారం మీరు ఈ యొక్క అఫీషియల్ వెబ్‌సైట్ విజిట్ చేసి క్వెషన్ పేపర్స్ అనేది వెరిఫై చేసుకోండి. ఇన్ కేస్ అక్కడ లేదు మీ సబ్జెక్ట్ రిలవెంట్ అంటే డైరెక్ట్‌గా మమ్మల్ని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా కాంటాక్ట్ అవ్వండి. సో మనకు ఫ్రీగా క్వెషన్ పేపర్స్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి వెబ్‌సైట్ ఏంటి అంటే తెలంగాణ ఈ లైబ్రరీ అని అయితే ఉంది మనకు. సో తెలంగాణ ఈ లైబ్రరీకి ఎళ్ళేసినట్టయితే మీరు మీ యొక్క క్వెషన్ పేపర్స్ అయితే డౌన్‌లోడ్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో తెలంగాణ ఈ లైబ్రరీ అనేది సో ఇది వచ్చేసి ప్రజెంట్ నల్గొండ ఎన్జీ కాలేజ్ సంబంధించిన సార్ అయితే ఈ యొక్క బ్లాగర్ అయితే రన్ చేస్తున్నారు. సో దీంట్లో సిపిగెట్ అని కాదు మనకు ప్రతి ఎంట్రన్స్ టెస్ట్‌కి సంబంధించిన క్వెషన్ పేపర్స్ అయితే అవైలబుల్‌లో ఉంటాయి. అండ్ కాంపిటీటివ్ క్వెషన్ పేపర్స్ అవైలబుల్‌లో ఉంటాయి. కొన్ని కోర్సెస్ సంబంధించిన మెటీరియల్ అవైలబుల్‌లో ఉంటుంది. సో ఇలా టోటల్ మనకు సంబంధించి డిఫరెంట్ ఆప్షన్స్ అయితే సార్ దీంట్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మీరు ఈ యొక్క అఫీషియల్ వెబ్‌సైట్ అనేది విజిట్ చేయొచ్చు. దీనికి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్‌లో ఇచ్చేస్తాను. లేదా మీరు జస్ట్ తెలంగాణ ఈ లైబ్రరీ తెలంగాణ అని గూగుల్‌లో సెర్చ్ చేసినా కూడా మీరు ఈ ప్లాట్‌ఫామ్‌కి అయితే రావడం జరుగుతుంది. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ మనకు హోమ్ పేజ్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మనకు డిగ్రీ క్లాసెస్ సంబంధించిన వీడియోస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి ఈ పీజీ పాఠశాల మాక్ టెస్ట్‌కి సంబంధించింది. ఇక్కడ మనకు పీజీ ఎంట్రన్స్ టెస్ట్ 23కి సంబంధించిన క్వెషన్ పేపర్స్ విత్ ఆన్సర్స్ అని ఉంది. ఇక్కడ 22కి సంబంధించింది. ఇక్కడ 21కి సంబంధించింది. సో ఇలా టోటల్‌గా మనకు ఇందులో డిఫరెంట్ ఆప్షన్స్ ద్వారా సార్ ఇచ్చిన లింక్స్ ద్వారా మీరు మీకు సంబంధించిన క్వెషన్ పేపర్స్ అయితే టోటల్‌గా అయితే మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దీంట్లో టోటల్ క్వెషన్ పేపర్స్ ఉన్నాయి. ఒకవేళ మీ సబ్జెక్ట్ సంబంధించిన క్వెషన్ పేపర్స్ మీకు అందుబాటులో లేకపోతే డైరెక్ట్‌గా మమ్మల్ని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా గాని, మెయిల్ ఐడీ ద్వారా గాని కాంటాక్ట్ అయితే మేము క్వెషన్ పేపర్స్ అయితే మీకు షేర్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 23కి సంబంధించిన క్వెషన్ పేపర్స్ కావాలి అనుకుంటే ఇక్కడ పీజీ ఎంట్రన్స్ టీపీ గేట్‌కి సంబంధించి 2023 క్వెషన్ పేపర్స్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం లింక్ పైన క్లిక్ చేయగానే సో మనకు నెక్స్ట్ ట్యాబ్‌లో మనకు గూగుల్ లింక్స్ అయితే అలాట్ చేయడం జరుగుతుంది. దాని ద్వారా మీరు ఈ యొక్క సో పీడీఎఫ్ నుంచి క్వెషన్ పేపర్స్ అయితే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సో వన్స్ ఈ విధంగా మనకు సిపిగెట్ 2023కి సంబంధించి క్వెషన్ పేపర్ విత్ ఆన్సర్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్‌లో ఈ విధంగా క్వెషన్ పేపర్స్ అయితే డిస్‌ప్లే అవుతాయి. మీరు ఇక్కడ చూడొచ్చు. ఫస్ట్ మనకి ఎంఏకి సంబంధించి ఆర్కాలజీకి సంబంధించిన క్వెషన్ పేపర్స్ ఉన్నాయి. ఎంఏ ఇంగ్లీష్ ఉంది, ఎంఏ హిందీ ఉంది, ఎంఏ సాంస్క్రిట్ ఉంది, ఎంఏ తెలుగు ఉంది. సో ఇలా డిఫరెంట్ ఆల్ సబ్జెక్ట్స్ 23లో సిపిగెట్ కన్వీనర్ వాళ్ళు కండక్ట్ చేసిన ప్రతి సబ్జెక్ట్ యొక్క క్వెషన్ పేపర్ విత్ ఆన్సర్ కీతో అయితే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వచ్చేసి ఎంఎడ్‌కి సంబంధించిన స్టూడెంట్స్ అనుకుందాం. ఎంఎడ్‌కి సంబంధించిన క్వెషన్ పేపర్ అయితే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. లేదా మీరు మాస్టర్ ఆఫ్ కామర్స్ ఎంకామ్ అనుకుందాం. ఎంకామ్‌కి సంబంధించి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. లేదా మీరు ఎంఎస్సీ అనుకుందాం. ఎంఎస్సీకి సంబంధించిన క్వెషన్ పేపర్స్ అయితే డౌన్‌లోడ్ చేయొచ్చు విత్ ఆన్సర్ కీ. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఎంకామ్‌కి సంబంధించిన క్వెషన్ పేపర్ యొక్క ప్రివ్యూ అయితే మీకు చూపిస్తున్నాను. జస్ట్ ఆ క్వెషన్ పేపర్ పైన క్లిక్ చేయగానే మనకు నెక్స్ట్ ట్యాబ్‌లో క్వెషన్ పేపర్ యొక్క ప్రివ్యూ అయితే డిస్‌ప్లే అవుతుంది. సో ఈ విధంగా మనకు సంబంధించి వన్స్ మన యొక్క రిలవెంట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే టోటల్ క్వెషన్ పేపర్ ప్రివ్యూ అయితే డిస్‌ప్లే అవుతుంది. మీరు ఇక్కడ క్లియర్‌గా చూడొచ్చు. సో లాస్ట్ ఇయర్ వచ్చేసి ఎంకామ్ అనేది 9థ్ జూలై 2023 షిఫ్ట్ 1లో అయితే కండక్ట్ చేశారు. సో ఈ ఇయర్ కూడా మనకు కంప్లీట్ షెడ్యూల్ అయితే రిలీజ్ చేశారు. మీకు ఏ డేట్‌లో ఎగ్జామ్ ఉందనేది వెరిఫై చేసుకోవచ్చు. అండ్ మనకు ఈ యొక్క సిపి గేట్‌కి సంబంధించి మీరు ఏ సబ్జెక్ట్‌కి అప్లై చేసినా కూడా దాంట్లో మనకు 100 క్వెషన్స్ అయితే ఇస్తారు. సో 100 క్వెషన్స్‌ని మనం అటెంప్ట్ చేయడానికి మనకు 90 మినిట్స్ డ్యూరేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో జస్ట్ మనకి ఇక్కడ మీ యొక్క మొబైల్‌లో గాని, సిస్టమ్‌లో గాని ఇక్కడ రైట్ సైడ్ కార్నర్‌లో ప్రింట్ ఆప్షన్ అంటూ డౌన్‌లోడ్ ఆప్షన్ అయితే ఉంటుంది. సో ఈ ఆప్షన్స్ పైన క్లిక్ చేసి మీకు సంబంధించిన క్వెషన్ పేపర్‌ని అయితే మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అండ్ డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత మీరు రిఫరెన్స్ కోసం యూజ్ చేసుకోవచ్చు. అండ్ అదే విధంగా మనకు 2018 నుంచి 2023 వరకు ప్రతి సెషన్‌లో కండక్ట్ చేసిన క్వెషన్ పేపర్స్ అవైలబుల్‌లో ఉంటాయి కాబట్టి ప్రెజెంట్ ఎవరైతే ఎంట్రన్స్ టెస్ట్‌కి ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్ ఉన్నారో సో ఈ షెడ్యూల్ అంటే ఎగ్జామ్ డేస్ బిఫోర్ ఏదైతే ఉంటుందో బాగా ఈ క్వెషన్ పేపర్స్ అయితే ప్రాక్టీస్ చేయండి.
అండ్ వన్స్ మనకు క్వెషన్ పేపర్ అనేది డౌన్‌లోడ్ చేసుకొని వస్తే మనం స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ మనకు డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఈ విధంగా డిస్‌ప్లే అవుతాయి. టోటల్ 100 క్వెషన్స్ సంబంధించి. మీరు క్వెషన్ పేపర్‌లో ఆన్సర్ ఏ విధంగా టాలీ చేసుకోవాలి? అసలు కరెక్ట్ ఆన్సర్ ఏంటి అనేది మీరు ఎలా తెలుసుకోవాలి అంటే, ఇప్పుడు క్వెషన్ 1 అనేది ఉంది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. క్వెషన్ 1కి 4 ఆప్షన్స్ అయితే ఉండడం జరుగుతుంది. ఈ విధంగా మనకు 4 ఆప్షన్స్ ఉంటాయి. 4 ఆప్షన్స్. ఓకే. 4 ఆప్షన్స్. ఇది మనకు 4 ఆప్షన్స్ ఉన్న క్వెషన్ అనుకోండి. ఇక్కడ 'చిట్టా' అనే పుస్తకం అనేది ఉంది. ఇక్కడ మనకు దీనికి సంబంధించి 'జర్నల్ ఈజ్ ఏ బుక్ ఆఫ్' అని చెప్పేసి ఒరిజినల్ ఎంట్రీ, సెకండరీ ఎంట్రీ, ఆల్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ అనేది అయితే ఉంది. ఫోర్త్ వన్ మనకు నన్ ఆఫ్ ది అబోవ్ ఉండొచ్చు. ఇలా 4 ఆప్షన్స్ అయితే ఉంటాయి. 4 ఆప్షన్స్‌లో ఏదైతే కరెక్ట్ ఉంటుందో వాళ్ళు రిలీజ్ చేసిన కీ ప్రకారం మనకు గ్రీన్ కలర్‌లో టిక్ మార్క్ ఇవ్వడం జరుగుతుంది. రిమైనింగ్ వాటికి వచ్చేసి మనకు రెడ్ కలర్‌లో క్రాస్ మార్క్ ఇస్తారు. కీ ప్రకారం ఆన్సర్ ఏంటి అంటే ఒరిజినల్ ఎంట్రీ అనేది ఆన్సర్ అని వాళ్ళు మనకు తెలియజేయడం జరుగుతుంది. కొన్నిసార్లు కీలో కూడా మిస్టేక్స్ ఉండొచ్చు. బట్ మీరు ప్రీవియస్ క్వెషన్ పేపర్స్ అనేది రిఫర్ చేయడం వల్ల మీకు నాలెడ్జ్ అనేది వస్తుంది. క్వెషన్స్ ఏ విధంగా అడుగుతారు, దాంట్లో ఎటువంటి ఆప్షన్స్ ఇస్తారని ఒక క్లారిటీ రావడం జరుగుతుంది. అండ్ మీరు ఎగ్జామ్ పర్పస్‌లో కూడా ఈ ఈ ఇయర్ కూడా ఈ మోడల్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. మీరు ఎవ్రీ ఇయర్ కంపేర్ చేసుకోవాలి. ఫస్ట్ ఇయర్ పేపర్ ఎలా ఉంది? సెకండ్ ఇయర్ పేపర్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 2018లో పేపర్ అడిగే విధానం ఎలా ఉంది? 19లో ఎలా ఉంది? ఏమన్నా చేంజ్ చేశారా? 20లో ఏమన్నా చేంజ్ చేశారా? ఇలా కంప్లీట్‌గా మీరు క్లారిటీ తెచ్చుకున్నట్టయితే మీరు ఈజీగా ఎగ్జామ్ అనేది అటెంప్ట్ చేయొచ్చు. స్కోర్ తెచ్చుకోవడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. ఇలా కామర్స్ అని కాదు, మీరు ప్రతి సబ్జెక్ట్ సంబంధించిన క్వెషన్ పేపర్స్ అయితే ఈ యొక్క అఫీషియల్ వెబ్‌సైట్ నుంచి అయితే మనం డౌన్‌లోడ్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. జస్ట్ మీరు మీ యొక్క సబ్జెక్ట్ పైన క్లిక్ చేసి మీరు క్వెషన్ పేపర్స్ అయితే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు మీ సబ్జెక్ట్ రిలవెంట్ క్వెషన్ పేపర్స్ పర్టిక్యులర్‌గా 2018 నుంచి 23 వరకు అవైలబుల్‌లో లేనట్లయితే మీరు డైరెక్ట్‌గా మమ్మల్ని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా గాని, మెయిల్ ఐడీ ద్వారా గాని కాంటాక్ట్ అయినట్టయితే మేము ఆ పర్టిక్యులర్ పేపర్ కూడా మీకు సెండ్ చేయడానికి అయితే ప్రయత్నిస్తాము. ఇది ప్రెజెంట్ మనకు సంబంధించిన అప్డేట్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేయండి. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని ఫాలో అవుతుండండి. కుదిరితే మీ మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.